మనం ఎలాగైతే అనుకొని ఒక వ్యక్తిని కలవటానికి వెళ్ళినప్పుడు మంచివి, శ్రేష్టమైనవి, విలువైనవి తీసుకొని వెళ్తాం కదా, మరి దేవుడికి ఇచ్చేటప్పుడు, దేవుడికి చేసేటప్పుడు ఎందుకు మనము సంకుచితమైన బుద్ధి కలిగి ఉంటాం? ఎందుకు మనము ఏదైతే ఇంట్లో దేవుడికి చెల్లుబాటు అవుతుందిరే, దేవుడు ఏమనుకోడా? బైబిల్లో స్పష్టంగా ఉంది, దేవుడు చాలా బాధపడతాడు. తెలియక మనం చాలా సార్లు ఈ పొరపాట్లు చేసేసాం. ఏమండి, దేవుడికి చేసేటప్పుడు, దేవుడికి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా నిష్టగా 1కి 10 సార్లు చూసుకోవాలి. ఇదిగో ఇది నేను ఇస్తున్నాను దేవునికి, లేకపోతే ఈ పని చేస్తున్నాను, ఈ విధంగా దేవునికి నేను అర్పణ అనుకున్నాను, మొక్కుబడి అనుకున్నాను గనుక, ఇదిగో నేను ఈ విధంగా చేస్తున్నాను గనుక ఇందులో ఏమైనా లోపం ఉందేమో. ఎలా మడితే అలా కాదు. ఎందుకు వ్యర్థమైపోతుంది? నువ్వు చేసే అర్పణ గాని, ఆరాధన గాని, లేకపోతే నువ్వు చేసేటువంటి భక్తి గాని, అవన్నీ కూడా చాలా నిష్టగా లేకపోతే, అవి ఖచ్చితంగా లేకపోతే వ్యర్థమైపోతాయి. దేవుడు అంగీకరించడం. హేబేలు అర్పణ అంగీకరించబడింది, కయ్యూను అర్పణ అంగీకరించబడలేదు. ఎందుకు అంగీకరించబడలేదంటే, కయ్యూను అర్పణ కదా తీసుకొచ్చాడు, కానీ ఏ మనసుతో తీసుకొచ్చాడు? ఏదైతే ఇంట్లో దేవుడికి చెల్లుద్ది అనుకున్నాడు. అందుకే దేవుడు అంగీకరించలేదు. దేవుడికి ఏదైతే అది చల్లదో, దేవుడికి ఏది మడితే అది అవ్వదో. దేవుడు గొప్పవాడు కనుక మనం చేసే పని దేవుడికి గొప్పగా ఉండాలి. హల్లెలూయా. మనకున్న దాంట్లోనే, మనం లేనిది అప్పు చేసి దేవుడు ఎప్పుడు కోరుకోడండి. ఏమండి, మనకున్న దాంట్లోనే మంచిది. మనకు లేనిది మనం అప్పు చేసి భారం పెట్టుకుని దేవుడి కోసం చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. మనకున్న దాంట్లోనే. హేబేలు తనకున్న దాంట్లోనే వెతికాడు. తనకు మందు ఉంది, ఆ గొర్రెల మందు ఉంది, మేకల మందు ఉంది, అట్లా వెతికాడంట. వెతికితే ఏది బాగుందో అని వెతికాడంట. ఏది మరితే అది ఏదో ఒకటి కదా అని చెప్పి దేవునికి ఇవ్వలేదు. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి కదా, ఉన్న దాంట్లో ఏది బాగోలేదో అదే దేవుడికి ఇచ్చేద్దాం అనుకునేవారు లేరండి. చల్లదో, దేవుడు అంగీకరించాడు, దేవుడు ఇష్టపడ్డావు. వ్యర్థం. నీ అర్పణ వ్యర్థం. నువ్వు చేసిన ఆ మొక్కుబడి వ్యర్థం. నువ్వు కోరుకునేది వ్యర్థం. నువ్వు చేసిన పని వ్యర్థం. దేవుడు అంగీకరించు. హేబేలు అలా అనుకోలేదంట. తన మందలో ఏది మంచిదో, ఏది తొలిచూలు పుట్టిందో చూసుకున్నాడు. శ్రేష్టమైన వాటిని దేవునికి తీసుకొచ్చాడు.